చేసిన సోకులు చాలే గాని టైం అవుతుంది రండి. తీసుకెళ్ళా బిగ్ బజార్ తీసుకెళ్ళా కనబెట్టిన సార్ సర్వీస్ ఈ ప్లాస్పతి చరిత్రలో ఇప్పటి వరకు రాజ్యాల గురించి రాణుల గురించి యుద్ధాలు జరగని చూసంటారు గానే, కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బీర్ల కోసం యుద్ధం జరగడం మీరు చూడబోతున్నారు బావా. రేపు నుండి కొత్త పీకే గ్యాంగ్ చూస్తారా మీరంతా కబడ్దార్. అడిగినా కానీ బీరేలే మామ, అదే నా సమస్య. ఇది ఇప్పుడు దాకా బీర్ సమస్య, కానీ ఇక్కడి నుంచి ఇది మనది, మన జనాలది, మన దేశం యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. అందుకనే దీనికి నేను ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా. అదేంటంటే ఈసారి ఎలక్షన్ లో నేను కూడా నామినేషన్ వేసేద్దామని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రామిస్? చూడు మోహన్, నామినేషన్ కార్యక్రమం అయిపోయింది. రేపటి నుంచి ప్రచారం గట్టిగా జరగాలి. వీలేంద్ర గుంపులు ఎంతమంది వచ్చారా? మా ఎదలు దుబ్బుదే పడుకున్నట్టుకున్నారు. నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? అయినా ఏడు బీరు బాటిల్ ఎవరు? నిన్ను ఐడి తీసుకున్న రూమ్ కి రమ్మన్నా కదా. అరే ఎంతసేపు అని కోకుంటావు గానీ సరైన ఫిట్టింగ్ అండ్ యాడ్ వేసుకోరు ఈసారైనా. అరే శంషా, ఆడదాని కోసం చరిత్రలో యుద్ధాలు ఎలాగ జరిగాయో, మందు కోసం అదే ఒక బీరు బాటిల్ కోసం నేను చేసి యుద్ధం చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అనే రకంగా యుద్ధం చేస్తాను చూడు. పద సాక్ష్యంతం పెడతాను. లేదు నేను ఇక్కడే. అరే ఏంటి బ్రష్ చేస్తే ఆఫీస్కి వచ్చా? ఏం చేయమంటా మామ, బాగా బిజీ, అందుకే బ్రష్ చేసుకుని వచ్చాను. సర్లే, ఎందుకు వచ్చావు? కొంచెం ఒళ్ళంతా నొప్పులు ఉంటే నీతో నొక్కించుకుందామని వచ్చాను. ఒళ్ళంతా ఎటకరమే యాదవకి. లేకపోతే ఏంటి, ఆఫీస్కి ఎందుకు వస్తారు? నామినేషన్ వేయడానికి. అంటే నువ్వు నామినేషన్ వేస్తావా? నువ్వు సొంతూరు రుద్దుతావా అన్నట్టుగా సాగేవేంటి యాడ్లో మహేష్ బాబు లాగా? నామినేషన్ వేయడానికే వచ్చాను. రాజ్యాంగం మనకేం చెప్పింది? ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లీవ్ అన్నదా లేదా? అన్నదా లేదా? మరి ఇదే అంతే. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉంది మామ, రాత్రే 4 రాజకీయ సినిమాలు చూసి డైలాగ్ పెట్టా. ఎలాగొంది ఫ్లో? మామా టైం లేదు, నువ్వు అర్జెంట్ నామినేషన్ వేయించేస్తా. నేను జనంలో గెలిపి వాళ్ళు మోటివేషన్ చేసేసి అసలు ఆంధ్రలో ఏం పరిస్థితి బాగాలేదు. ఎవడు ఏ పార్టీలో తిరుగుతాడో తెలియట్లే. వాళ్ళందరూ నా పార్టీలోకి చేర్చుకుని ప్రసారం రెడీ అయిపోయి ముందు సంతకం పెట్టావు. ఇంత దారుణంగా నామినేషన్ ఎవడూ వేసి ఉండరా? నేను ఏత్రాను కదా. భారతదేశం ఎటుపోతుందేమో. సరే, భారతదేశం ఎక్కడికి పోదు. అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ ఏది మన కరోనా వచ్చింది వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్ సైడ్ గుర్రం వేసుకొని చూస్తావు. నాకేం తెలుసు? నీకు తెలిసి ఇక్కడ ఎందుకు ఎడితే కానీ నువ్వు. చైనా ఉంది కదా, పైన మంచు కింద కంచు, ఏడకి పోదు భారతదేశం, ఏడికి పోదు కానీ సంతకం పెట్టు. అప్లికేషన్ ఫిల్ చేసి కింద సంతకం పెట్టివు. సంతకం నేను పెడతాను, పిలప నువ్వు చేసుకో. అరే మచ్చా సంతకం పెట్టు. నేను పెట్టను, మా మేయర్ తిడతాడు. నీ మేయర్కి నీ కలిపి పగిలిపోతా. ఇక్కడ పెడా పెడా సూపర్, ఐ లవ్ యూ. అపోజిషన్ తో సాక్షి సంతకం పెట్టించావంటే నువ్వు గొప్పడురా బాబు. మరి అంతే కదా. అరే ఇది నీకు పెద్ద బాగోలే, నేను తీసుకుంటా. ఇక పని అయిపోయింది. క్యాంపెయిన్ దద్దరిల్పు మామూలు. అబ్బాయి ఇది వచ్చింది, ఇంకేం దద్దరిల్తుంది? దొరికేసావుగా. తీసుకెళ్ళా బిగ్ బజార్ తీసుకెళ్ళా కనబెట్టిన సార్ సర్వీస్ ఈ ప్లాస్పతి. సైన్ చెయ్యి. ఆడెవడో పీకే అంట. మనం బీర్ బాటిల్ ఇవ్వలేదని మనకు ఆపోజిట్ గా నామినేషన్ వేశాడు. క్రేజీ. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ పీకే గాడి గురించి కాదు, మందిర గురించి. మందిర మనలాగా డబ్బు పంచగలదు, మందు పంచగలదు. మనం చేయలేని పనులు కూడా చేయగలదు. డబుల్ క్రేజీ. చేసిన సోకులు చాలే గాని టైం అవుతుంది రండి. మన మంత్రి